ఈ రోజు మా కువైటీతో గొడవ పెట్టుకున్నా 2 డేస్ నుంచి కులా యాప్ చేసినా కూడా నీళ్ళు కారుతూనే ఉన్నాయి. ఫోన్ చేసి ఇలా అయిందని చెప్పా. నీకు ఎలక్ట్రిషియన్ వర్క్ మెకానిక్ వర్క్ వస్తుంది కదా, ఒకసారి చెక్ చేయి ఏం ప్రాబ్లం అని. మనం చేస్తుంది డ్రైవింగ్ కాబట్టి మన దగ్గర స్క్రూ డ్రైవర్లు స్పానర్లు అయితే లేవన్నమాట. రూమ్ లో ఉన్న చాకును వాడి కుళాయి అయితే ఓపెన్ చేసా. మా సార్కు ఫోన్ చేసి కుళాయి బయట కాదు సార్ ప్రాబ్లం, లోపలికైనా సెట్ మార్చాలని చెప్పి ఒక చిన్న వీడియో తీసి పెట్టి నాకు నేను ఇంటి వనరకు ఫోన్ చేస్తానని చెప్పాడు. ట్యాప్ ఎంత టైట్ గా తిప్పుతా ఉన్నా కూడా వాటర్ కారుతున్నాయని చెప్పేసి నేను ఒక వీడియో తీసి పంపించా. కంప్లైంట్ చేసిన 1 or 2 hours లో మెకానిక్ అయితే వచ్చాడనమాట. రూమ్ లో కుళాయి సెట్ ఎత్తుకుని కుళాయి ఓపెన్ చేసే కొద్దీ పైన ట్యాంక్ లోంచి వాటర్ అయితే కిందకు వచ్చేస్తున్నాయి అనమాట. ఫస్ట్ ఆ వాటర్ అనేటి కిందకి రాకుండా వాల్స్ అన్ని ఆఫ్ చేసేసాడు. ఇంటికి సంబంధించి ఎలాంటి ప్రాబ్లం వచ్చినా ఇంటి ఓనరే డబ్బులు కట్టి చెప్పిస్తాడు అనమాట. పాతదైతే ఓపెన్ చేసేసాడు. కుళాయిలోంచి వాటర్ లీక్ అవ్వకుండా లోపల రబ్బర్ బుష్లు అయితే ఉంటాయన్నమాట. ఇది ఖరాబ్ అయిపోవడం వల్ల మొత్తం సెట్ మార్చేశారు అనమాట. నేను ఇండియాలో ఎలక్ట్రిషియన్ వర్క్ కూడా కొద్దిగా నేర్చుకున్నాను అనమాట. మన వర్షం నీళ్లు రూమ్ లో కారుతున్నాయి కదా అని చెప్తే వర్షం అయిపోయింది కదా అని చెప్పి గమనైపోయారు. నీళ్ళన్నీ కారిపోతున్నాయి సార్ హరామ్ అని చెప్పేసరికి వెంటనే రియాక్ట్ అయ్యాడు. కువైట్ ఇంట్లో పనిచేసే డ్రైవర్లకు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కువైట్ వాళ్ళే చూసుకుంటారు. మన ₹1 ఉండదు. చూసారు కదా, రెడీ అయిపోయింది. వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఉంటా. బాయ్.